ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తన 121 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నిజంగా ఏ అపాయము రాకుండా కాపాడు దేవుడు, మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనల్ని కాపాడు దేవుడు ఆయన ఉంటున్నాడు. మరి కొన్నిసార్లు మన బిడ్డలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళని మర్చిపోయి మనం పడుకుంటాం, లేదంటే మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం. చాలామంది, నేను చిన్న ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మాకు తెలిసిన వాళ్ళే, అంటే ఒక ముస్లిం వాళ్ళు ఉండే అన్నమాట. పాపము అక్క తమ్ముడు, అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు పనికి వెళ్ళిపోయినారు. ఈ బాబు అన్నం తిందామనేసి తినేసి చేయి కడుక్కుంటా అని తొట్టి హౌస్ ఉంటుంది కదండి, హౌస్లోకి వంగాడు. ఏమైందో తెలియదు కానీ అందులో ఇట్లా ఇట్లా పడిపోయింది అనమాట. తలకిందులుగా పడిపోయింది. ఇంకా రావట్లేదు ఏంటా అని చూసేసరికి అప్పటికే ఆయన చనిపోయింది అనమాట. నిజంగా ఇప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మన పిల్లలు బాగుండాలి, లేకపోతే మన వారందరూ బాగుండాలని చెప్పేసి మనం ఎంతో కోరుకుంటాం కదండి. పాపం ఆ తల్లిదండ్రులు వచ్చేసరికి ఈ యొక్క బాబు చనిపోయి ఉన్నాడు అనమాట. వాళ్ళ ఎంత దేవుడు మన ప్రాణాన్ని కాపాడకపోతే మనం కాపాడబడతామండి. కొన్నిసార్లు ప్రయాణమై వెళ్తుంటాం, మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఏవో ఒక విష స్వరూపాలు కలవడము, రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. రోగులుగా ఉంటారు, మన పక్క బిడ్డోళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మన సంబంధికులు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి దేవుని దయ లేకపోతే మనము కాపాడబడమండి. వారికంటే మనము ఏదో మంచివారమని శ్రేష్ఠులమని కాదు, కానీ ఆయన దయనే నేటి వరకు మనల్ని కాపాడుతూ ఉంది. ఆయన భద్రత మనల్ని కాపాడుతూ ఉంది. ఇక్కడ చక్కని మాటలు చెప్తాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నాడు. నిజంగా ఈ రోజులలో ఇది ఎండాకాల సమయం కాబట్టి ఎండల్లో వెళ్తున్నప్పుడు ఎంతోమందికి, చాలామంది ఇప్పుడు నా పరిచయస్తులే 4-5 చెప్పారు, వామిటింగ్స్ అవుతున్నాయమ్మా, ఇట్లా అవుతుందమ్మా, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అని చాలామంది ప్రేయర్ కూడా చేయించుకుంటున్నారు. అంటే కారణం ఏంటంటే ఎండలు స్టార్ట్ అయిపోయి ఎండ దెబ్బకి కూడా చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటివి అవుతూ ఉంటాయండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ముఖ్యంగా యెహోవా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. ఆయన నీ ప్రాణంను కాపాడును అంటున్నాడు. నిజంగా ఆయన దయ లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా ఆయన దయ, ఆయన కృప మనల్ని ఎంతో ఆవరించి ఉంది కాబట్టి నేటి వరకు మనం సజీవులుగా ఉంటున్నాం. మరి ఇంకొక చోట దేవుని వాక్యంలో ఉంది కదా, మరణము తప్పించుట యెహోవా వశము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు త్రుటిలో చిన్న ఇంత గ్యాప్లోనే మనకు మరణము తప్పించబడుతుంది. ఎన్నోసార్లు మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. 2016 సంవత్సరంలో నేను బాగా సిక్ అయ్యానండి. చాలా, అసలు ఎంత అంటే అతి భయంకరంగా సిక్ అయ్యాను అనమాట. అప్పుడు ఆ సమయంలో ఇంకా నాకు ఎంత నీరసంగా ఉండిందంటే, అయ్యో ఇంకా నేను బ్రతకనేమో అన్నంతగా. ఎందుకంటే మనం మానవులం కదండి, చిన్న చిన్న విషయాలకే తొందరపడిపోతుంటాం. అయితే అమ్మో ఇంకా అంటే నా అనారోగ్య పరిస్థితిని బట్టి ఇంకా నేను బ్రతుకుతానా లేదా అన్నటువంటి ఒక పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు, నేను ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళాను అనమాట. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము సమూయేలు 1 గ్రంథము 2వ అధ్యాయాన్ని మేము ధ్యానించడం జరిగింది. ఇక్కడ 6వ వచనంలో ఒక మాట ఉంది. నేను మాకు
ఆ మాటల్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడవు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. నిజంగా ఈ మాట నాకు చాలా ధైర్యం ఇచ్చింది. నిజంగా ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే. ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయంట. ఒక మనిషిని మరణముకు అప్పగించాలంటే కూడా ఆయన సెలవు లేనిది కాదు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒకవేళ రోగంతో పడి ఉన్నావేమో, మరణకరమైనటువంటి వేదనలో నువ్వు ఉన్నావేమో, అయ్యో నేను ఈ పరిస్థితిని తట్టుకోలేను, నేను చచ్చిపోతే బాగుండనని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సజీవులుగా ఉండాలని ఆయనకు ఆశ. ఆయన నీ ప్రాణంను కాపాడుతా అని నీతో మాట ఇస్తున్నాడు. అయ్యో నా ప్రాణం పోతుందేమో, ఇంకా నేను ఇంకా ఎన్ని రోజులు నేను బ్రతకనేమో అని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతా అని మాట్లాడుతున్నాడు. ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినా ఆయన మనల్ని కాపాడు దేవుడు. కొన్నిసార్లు మనం చూస్తుంటామా, యాక్సిడెంట్స్ అయినప్పుడు అందరూ చనిపోతారు, కానీ ఎవరో ఒక చిన్న బిడ్డ మిగిలి ఉంటారు. అది ఆశ్చర్యం అనిపిస్తుంది అలాంటి విషయాలు చూసినప్పుడు. ఆయన కృప నిరంతరం మన ఏడల ఉంటుంది కాబట్టి మనల్ని కాపాడు దేవుడే అంటున్నాడు. ఇక్కడ నిజంగా ఈ వాక్యం అయితే నన్ను చాలా చాలా ధైర్యపరిచిందండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు. పాతాళంలోనికి చాలాసార్లు ఇక మనకు జీవితం లేదు, ఇక లాస్ట్ ఇది అని అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఇలాంటి మాటల ద్వారా మనకు ఎంతో శక్తిని ఇస్తాడంటే, పాతాళంలోనికి పోవిడిచుచు మళ్ళీ దాన్ని వెలుపలికి రప్పిస్తున్నాడంట. మన జీవితం ఇంకా లాస్ట్ మినిట్స్ అని అనుకుంటున్నాం, అలాంటి సిచ్యువేషన్ వచ్చినా తిరిగి మళ్ళీ రప్పించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నేను ఎరగను, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నీ ప్రాణమును కాపాడుతా అని మాట్లాడుతున్నాడు. నిజంగా మన ప్రాణాత్మ శరీరం, మన ప్రాణాత్మ దేహము దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన మనల్ని కాపాడువాడు అంటున్నాడు. యేసు అను మాటకి అర్థం ఏంటంటే ఆయన రక్షించువాడు అని అర్థం. మరి మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను కూడా కాపాడు దేవుడు. మనమందరం కూడా నాశనమునకై జోగుతున్నాము, మనమందరం కూడా నరకానికి పాత్రలమై ఉంటుండగా దేవుడు ఆయన కృపచేత మనల్ని బతికిస్తున్నాడంటే, ఆయన ఉచితమైన కృపచేత మనల్ని బ్రతికిస్తున్నాడు. మరణం యొక్క తాళపు చెవులను కలిగిన దేవుడు ఆయన. పాతాళం యొక్క తాళపు చెవులు, పాతాళంలో పడడమే రెండవ మరణం. ప్రతి మనిషికి 2 చావులండి. ఒకటి శారీరకమైన మరణం అయితే, రెండవది పాతాళంలో పడడమే రెండవ మరణం, అదే అగ్నిగుండం. అయితే క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకి మరి రెండవ మరణం లేకుండా ఆయన మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు మనల్ని. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తుండంట, కేవలం విశ్వాసం అండి, అంతే. విశ్వసించిన ఎడల మనము కలవరపడము. విశ్వాసము వలన క్రీస్తు యేసు కృపచేత మనం రక్షించబడుతున్నాం. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణమునకు పాత్రలమైనటువంటి మనల్ని ఆయన రక్షించడానికే ఆయన మన కొరకు మరణం అయ్యున్నాడు. ఆయన మరణము ద్వారా మనం మరణాన్ని జయించి ఉంటున్నాము. ఆయన మరణము ద్వారా దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను కాపాడుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన నీ ప్రాణమును, నీ యొక్క ఆత్మను ఆయన కృపను బట్టి కాపాడునుగాక. దేవుడు నీకు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడి నీ ప్రాణమునకు సేద తీర్చునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు స్తోత్రములు నాయన. అవును దేవా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నావు.
పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నావు. యెహోవా నీ కుడి పక్కన నీకు నీడగా ఉండును అంటున్నావు. అవును, మాకు నీడగా ఉంటే మాకు ఏ విధమైన ఎండ దెబ్బ కానీ మాకు ఏ విధమైనటువంటి వెన్నెల దెబ్బలు కానీ తగలవు నాయన. నీకు స్తోత్రం. ఎంతోమంది ఈ రోజులలో ఎక్కడ చూసినా సిక్ అయిపోయి ఉంటున్నారు నాయన. వామిటింగ్స్ చేత బాధపడుతున్నారు, మోషన్స్ చేత బాధపడుతున్నారు. ఎండ దెబ్బకు ప్రభా వాళ్ళు వడలిపోతుంటుండగా తండ్రి నాయన, వృద్ధులను, చిన్న బిడ్డలను, బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయ్యా, నిరాశ్రయులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. లోకమంతా అల్లకల్లోలంగా ఉంటుంది ప్రభా. భయంకరమైన యుద్ధములు, ఆ యుద్ధముల ఫలితము వల్ల వచ్చేటువంటి వాతావరణ కలుషితమును బట్టి కూడా ఎంతోమంది బిడ్డలు ప్రాణములను కోల్పోతున్నారు. యుద్ధము ద్వారా కూడా తమ ప్రాణములు ఎంతోమంది కోల్పోయింటున్నారు, తమ సొంత వారిని కోల్పోయింటున్నారు అయ్యా. దయచేసి మా దేశంను దృష్టించండి. దయచేసి ప్రపంచం మీద నీ యొక్క కృపను ప్రసూరింప చేయండి ప్రభా. ఈ యుద్ధంలో నుండి విడుదల దయచేయండి నాయన. మా వ్యూవర్స్ అందరినీ మీరు కాపాడండి ప్రభా. సబ్స్క్రైబర్స్ అందరినీ కాపాడండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో గలిబిలి పరిస్థితులలో మేము ఉంటుండగా నాయన, నువ్వు దయ చూపించి మా అందరినీ కాపాడమని నీ పాద సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. ఈరోజు నువ్వు మాట ఇచ్చి ఉంటున్నావయ్యా. నీకు స్తోత్రం. నీ వాగ్దానం చేత పట్టుకుంటున్నాం నాయన. మీరు సహాయం చేయండి. ఈ రోజులో జరగనంటున్నా మా ప్రతి పనుల్లో మీరు తోడునీడై ఉండండి. మా ప్రయాణాల్లో తోడునీడై ఉండండి ప్రభా. యాక్సిడెంట్ స్పిరిట్ల నుండి మీరు విడుదల దయచేయండి. దుష్గంధాల నుండి విడుదల దయచేయండి ప్రభా. మా వ్యూవర్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా అందరికీ కూడా మీరు తోడునీడై ఉండండి ప్రభా. పొంచి ఉన్న ప్రతి ప్రమాదాల నుండి తప్పించి మా ప్రాణములను కాపాడుతానని వాగ్దానం చేసినందుకు వాగ్దాన పూనుడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం వేసినామన్న సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.